ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ దామిని, దామిని ఏం చేస్తున్నావు? దామిని, దామిని ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావమ్మా? అమ్మా దామిని, దామిని. దామిని, ఏమైందమ్మా? ఏమైంది దామిని? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంతకాలం మీరు నన్ను దూరం పెట్టి నా జీవితాన్ని సంతోషాన్ని ఎడారి చేస్తే దాన్ని నేను ఈ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలా? ఎలా కనబడుతున్నాను? ఇన్నాళ్ళు మీరంతా నన్నొక అనామకురాలిగా పెంచి నా ఆనందాలన్నీ నాకు కాకుండా దూరం చేశారు. దాన్ని నేను వెర్రిదానిలాగా సెలబ్రేట్ చేసుకోవాలా? మీరు మూఢనమ్మకాలకిచ్చిన ఇంపార్టెన్స్ నాకివ్వలేదు. అలాంటప్పుడు నాకెందుకు ఈ పై పై అట్టహాసాలు? నాకివేమీ అక్కర్లేదు. దామిని, ఇందాక నోటి దూలతో అన్నమాట బాగా వర్కౌట్ అయింది. ఈ లెక్కన దీంతో మనం చాలా వర్కౌట్ చేయొచ్చు. దామిని, ఎందుకమ్మా అలా కోపంగా వచ్చేసా? ఎందుకమ్మా అంతా తెలిసి కూడా మళ్ళీ అడుగుతావు? నువ్వు ఎంత బాధపడుతున్నావో మేము అర్థం చేసుకోగలం దామిని. ఇప్పుడు మేము చెప్పిన మాటల్లోని అర్థాన్ని మూఢనమ్మకంగా నువ్వు చూసినా మేము అదొక బలమైన శాస్త్రంగా, పదునైన నమ్మకంగా చూసాము. ఏ కష్టం, ఏ నష్టం ఏ దిక్కు నుంచి వస్తుందేమోనని ఆనాడు మేమందరం భయపడిపోయాం. ఆ రోజు మాకు కలిగిన మా భయం ముందు నిన్ను దూరం చేసుకోవడం తప్పదు అనిపించింది. కానీ అది తప్పని మేము అనుకోలేకపోయామమ్మా. కన్న ప్రాణంగా నిన్ను శాశ్వతంగా మేము దూరం చేసుకోలేకేదామిని. ఈ 22 ఏళ్ల గుండె భారాన్ని
కుటుంబం అంతా మోస్తూ వచ్చాం. అంతేగాని నిన్ను బయటికి పంపించేసి ఈ 22 ఏళ్ళు మేమింట్లో ఎవ్వరం సంతోషంగా లేము. అమ్మా దామిని, మా కాలి కూడా నీ మీద సోకకూడదని జ్యోతిష్యులు చెప్పటం మూలంగానేనమ్మా కనీసం నీకు ఎదురైనా పడలేదు. మేమంటూ నీకున్నామని కూడా నీకు తెలియనివ్వలేదు. ఇదంతా నీ దృష్టిలో తప్పైనా నువ్వు మా అందర్నీ ద్వేషించిన ఆ ద్వేషాన్ని కూడా మేము ప్రేమతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. దామిని, ఒక్క మాట అర్థం చేసుకో. నీ మీద మాకు ప్రేమ ఉంది కాబట్టి జ్యోతిష్యాన్ని ఆ రోజు నమ్మావు. ఆ రోజు కలిగిన గండం పూర్తయ్యి ఈనాడు మన మధ్య ఉన్నావని కూడా నమ్ముతున్నావు. ఆ రోజు ఒక రకంగా జ్యోతిష్యుల మాటని కొట్టి పారేసే శక్తి, ధైర్యం నీ మీద పెంచుకున్న మా ప్రేమకి లేకపోయింది. ఇంతకు మించి మేము నీకు ఏం చెప్పలేమమ్మా. సార్, స్పృహలోకి వచ్చాడు సార్. ప్రకాష్, 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 హలో ప్రకాష్, ప్రకాష్ నన్ను చూడు. ప్రకాష్, ప్రకాష్ చూడు. ప్రకాష్ లే. ప్రకాష్ చూడు. ప్రకాష్, ప్రకాష్ నేనెవరో గుర్తుపట్టావా? అవును సార్, ఎస్ఐ గారు. గుడ్. నీకు ఇప్పుడు అంతా గుర్తొస్తుందా? ఏవి మర్చిపోలేదు కదా? లేదు సార్. చెప్పు ప్రకాష్, ఎవరు నా తమ్ముడు చెప్పింది? కరెక్ట్ గా చెప్పు ప్లీజ్. మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీలో మనిషి అని ఆ రోజు చెప్పావు కదా? ఎవరు ఎవరు ప్రకాష్? ఆ ఫ్యామిలీలో ఎవరో చెప్పు. మీ వైఫ్కి మీ తమ్ముడు మహేష్ తెలుసు సార్. వాళ్ళిద్దరిని నేను చూశాను. నాకంతే తెలుసు సార్.